హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు హిమా స్టడీ. లాస్ట్ క్లాస్లో మనమైతే ఈ లెసన్లో కొంచెం టాపిక్ అయితే నేర్చుకున్నాం కదా అండి, పార్ట్ 1 కింద. సో పార్ట్ 2 క్లాస్ అయితే కూడా ఇప్పుడు చూద్దాము. ఈ లెసన్స్ని మనము 2 పార్ట్స్గా డివైడ్ చేయడానికి రీజన్ అంటే మనకి ఈ లెసన్ అనేది చాలా ఎక్కువగా ఇచ్చారండి. సో నేను 2 పార్ట్స్ కింద అయితే ఈ వీడియో అయితే చేశాను. ఈ లెసన్ చాలా ఇంపార్టెంట్ మనకైతే. మౌర్యుల యొక్క సామ్రాజ్యం, అలాగే గుప్తులు, కుషానులు, పుష్యభూతి ఇలాంటి వారి గురించి అయితే కంప్లీట్గా చాలా డెప్త్గా ఇచ్చారు. సో లేట్ అయినా సరే మనకు క్లియర్ కట్గా నేర్చుకుంటేనే యూజ్ అవుతుంది అనేసి నేను 2 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేశానండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కన్నా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. లాస్ట్ క్లాస్లో కుషానుల వరకు అయితే కంప్లీట్ చేస్తున్నాం కదా. నెక్స్ట్ ఇప్పుడు గుప్తుల గురించి కంప్లీట్గా అయితే నేర్చుకుందామండి. ఇక్కడ ఫస్ట్ చూడండి, గుప్తుల్లో మనకి మొదటి చంద్రగుప్తుడి గురించి తెలుసుకున్నట్లయితే గుప్త వంశంలో మొదటి చక్రవర్తి మనకు మొదటి చంద్రగుప్తుడు. గుప్త వంశంలో ఫస్ట్ మనకు ఎంపైర్ వచ్చేసి మొదటి చంద్రగుప్తుడు. మహారాజాది రాజా అనే బిరుదు ధరించాడు. ఎవరికి ఈ బిరుదు ఉంది? మనకు మొదటి చంద్రగుప్తుడికి యొక్క బిరుదు ఏంటి ఫ్రెండ్స్? ఇక్కడ మహారాజాది రాజా అనే బిరుదు ధరించాడు. ఇతడు లిచ్ఛవి రాకుమారి కుమారదేవిని వివాహం చేసుకున్నట్లు శాసనాలు, అలానే మొదటి చంద్రగుప్తుని బంగారు నాణం ద్వారా తెలుస్తున్నది. మరొకసారి చూడండి, ఇక్కడ ఇతడు లిచ్ఛవి రాకుమారి కుమారదేవిని వివాహం చేసుకున్నట్లు శాసనాలు, అలాగే మొదటి చంద్రగుప్తుని బంగారు నాణ్యం ద్వారా తెలుస్తున్నది. ఈ వివాహం వల్ల మొదటి చంద్రగుప్తుడు దేశంలోని మిగిలిన వారి కంటే ఉన్నత స్థానానికి ఎదిగారనేసి చెప్తారు. నెక్స్ట్ మనకు చంద్రగుప్తుడి గురించి అయితే కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ సముద్రగుప్తుడి గురించి చూడండి. ఇక్కడ క్రీస్తు శక 335 నుండి 375 కాలం. మొదటి చంద్రగుప్తుడి మరణాంతరం క్రీస్తు శక 335లో సముద్రగుప్తుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. సముద్రగుప్తుడి రాజ్యాభిషేకం గురించి పూర్తి వివరణ అలహాబాద్ స్తంభ శాసనం, అంటే ఇది అలహాబాద్లో ప్రసిద్ధి కలిగిన స్థలం. దీనిలో అయితే మనకు గుప్తుడి రాజ్యాభిషేకం గురించి కంప్లీట్గా వివరణ అనేది ఈ స్తంభ శాసనంలో అయితే ఇచ్చారు. యుద్ధాల ద్వారా మనకు సముద్రగుప్తుడు తన రాజ్యాన్ని విస్తరింపజేశాడు. ఆర్యవర్తనంలోని అన్ని రాజ్యాలను కూడా మనకు సముద్రగుప్తుడు అనేది జయించాడు. మధ్య భారతదేశంలోని ఆటవిక రాజ్యాలు, నైరుతి సరిహద్దులోని గణతంత్ర రాజ్యాలు అతడి సార్వభౌమాధికారాన్ని అంగీకరించాయి. భారతదేశంలోని విదేశీ పాలకులందరూ అతని కిందకు వచ్చారు. అలా భారతదేశంలో అధిక భాగాన్ని సముద్రగుప్తుడైతే జయించగలిగాడు. అతడి సామ్రాజ్యం ఉత్తరాన హిమాలయాల నుంచి దక్షిణాన మనకు నర్మదా నది వరకు, తూర్పునైతే బ్రహ్మపుత్ర నుంచి పశ్చిమాన చంబల్ వరకు విస్తరించింది. చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ ఉత్తరాన హిమాలయాల నుంచి దక్షిణాన నర్మదా నది, అలాగే తూర్పున బ్రహ్మపుత్ర నుండి పశ్చిమాన చంబల్ వరకు ఈయన రాజ్యాలను విస్తరింపబడింది. తన ఘన విజయాలకు గుర్తుగా సముద్రగుప్తుడు అశ్వమేధ యాగం నిర్వహించాడు. సముద్రగుప్తుడు అయిపోయింది కదా. నెక్స్ట్ రెండవ చంద్రగుప్తుడి గురించి చూడండి. ఈయన కాలము, అలాగే ఆయనకు మరొక పేరు ఏంటంటే చంద్రగుప్త విక్రమాదిత్యుడు అని. ఎవరికి పేరండి? ఇక్కడ రెండవ చంద్రగుప్తుడు. మరి ఈయన గురించి తెలుసుకుందామా? గుప్త వంశంలో రెండవ గొప్ప పాలకుడు రెండవ చంద్రగుప్తుడు. రెండవ చంద్రగుప్తుడు. అతడినే చంద్రగుప్త విక్రమాదిత్యుడు కూడా అనేసి అంటారు. అతడు సముద్రగుప్తుని కుమారుడు. ఈయన ఎవరండి? ఇక్కడ సముద్రగుప్తుని కుమారుడు. క్రీస్తు శక 375లో సముద్రగుప్తుడి మరణాంతరం రామగుప్తుడు, అంటే ఈయన చంద్రగుప్తుని అన్న, సింహాసనము అధిష్ఠించాడు. ఈయన రెండవ చంద్రగుప్తుడి యొక్క అన్న సింహాసనము అధిష్ఠించాడు. అతడు బలహీనమైన రాజు. అతడిని చంద్రగుప్తుడు క్రీస్తు శకం 380లో వధించి మనకు ఇక్కడ సింహాసనాన్ని అయితే ఆక్రమించాడు. రెండవ చంద్రగుప్తుడు గొప్ప యోధుడు, గొప్ప విజేత కూడా. అతడు తన తండ్రి సముద్రగుప్తుడిలాగా గుప్త సామ్రాజ్యాన్ని తన శక్తి సామర్థ్యాలతో విస్తరించాడు. ఉత్తరాన హిమాలయాల నుంచి దక్షిణాన నర్మదా వరకు, తూర్పున అస్సాం నుంచి పడమన మనకు సౌరాష్ట్ర వరకు తన సామ్రాజ్య విస్తర అనేది చేశాడు. వాయువ్యాన కుషానులను ఓడించి హిందూ కుష్ వరకు శాకమురానాథను ఓడించి గాంధార,
కంబోజా వరకు విస్తరించాడు. ఎవరండి ఇక్కడ? రెండవ చంద్రగుప్తుడు. అలా రెండవ చంద్రగుప్తుని పాలనలో గుజరాత్, సౌరాష్ట్ర, మాల్వా, ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్, పంజాబ్లోని అధిక భాగం గుప్త సామ్రాజ్యంలో భాగం అయ్యాయి. ఇవి మనకు కంప్లీట్గా రెండవ చంద్రగుప్తుడి యొక్క వివరణ. చూడండి ఇక్కడ ఇదంతా కూడా గుప్తుల గురించి అండి. నెక్స్ట్ కుమారగుప్తుడు, అలాగే స్కందగుప్తుడు, లాస్ట్గా విష్ణుగుప్తుడు. ఇవి గుప్తుల గురించి అయితే క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, నేను ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను కదా, నేను ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు మీరు కొద్దిగా ఆలోచించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ఎలా చేస్తున్నాను అనేది మనము అర్థం చేసుకోవాలండి. నేను మీకు చెప్పేది అర్థమైతే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం మరి ఇంకోసారి అయితే బాగా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. మీకు ప్రతి పారాగ్రాఫ్ అర్థం కావాలంటే ఫస్ట్ కంప్లీట్గా లెసన్ అనేది బాగా చదవాలండి. చదివిన తర్వాత మనము నెక్స్ట్ మళ్ళీ చదువుతాం కదా, అప్పుడు అర్థం చేసుకుంటూ చదవాలి. నేను ప్రతి క్లాస్లో మీకు ఒకటే చెప్తానండి, ఒక లెసన్ నేర్చుకోవాలంటే ఒకసారి చదివితే అయిపోదు, పదే పదే రివిజన్ చేయడం వల్లనే మ్యాటర్ అనేది అర్థమవుతుంది. అలానే వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ పుష్యభూతి వంశం చూడండి. ఫస్ట్ ఇక్కడ మనకు గుప్తుల కాలం అయిపోయింది కదా, గుప్తుల కాలంలో యొక్క మనకు రాజులు ఎలా, వాళ్ళ పరిపాలన ఎలా, ఎంతవరకు ఉన్నారనేసి. నెక్స్ట్ పుష్యభూతి వంశం, ఈ వంశం గురించి చూద్దాం. మరి గుప్త సామ్రాజ్య పతనాంతరం భారతదేశంలో గొప్ప రాజకీయ అనైక్యత ఏర్పడింది. భారతదేశంలో హూణుల దాడులు దీనికి ప్రధాన కారణం. భారతదేశంపై హూణుల దాడులు దీనికి ప్రధాన కారణం. గుప్తులు స్థాపించిన రాజకీయ ఐక్యత వారి కళ్ళ ముందు చెల్లాచెదురైంది. గుప్తరాజ్య శిథిలాలపై అనేక చిన్న రాజ్యాలు ఆవిర్భవించాయి. వాటి వల్ల రాజకీయ అలజడి, అపసవ్య పాలన ఏర్పడింది. కొత్తగా ఏర్పడిన రాజ్యాలు ఒకరిపై ఒకరు కత్తులు దూయడంతో రాజకీయ పరిస్థితులు మరీ క్షీణించాయి. మహారాజాది రాజు, పరమ భట్టారకుడు అనే బిరుదులు కలిగిన మొదటి పుష్యభూతి రాజవంశరాజు ప్రభాకర వర్ధనుడని మధుబన్ ఫలకంలో ఉంది. నెక్స్ట్ ఇంకోసారి చూడండి ఇక్కడ, మహారాజాది రాజు, పరమ భట్టారకుడు అనే బిరుదులు కలిగిన మొదటి పుష్యభూతి వంశరాజు ప్రభాకర వర్ధనుడికి మధుబన్ ఫలకంలో ఉంది. డాక్టర్ ఆర్కే ముఖర్జీ చెప్పినట్లు అతడి అధికారం ఉత్తర భారతం అంతా విస్తరించి ఉంది. భానుని హర్షచరిత్రలో అతడిని ఇలా వర్ణించారు. ఏమని చూద్దామా ఇక్కడ. హూణులు హరిణాలకు, అంటే హరిణ అంటే ఇక్కడ జింక అనే మీనింగ్, సింహం లాంటి వాడు ప్రభాకర వర్ధనుడు. హూణులు హరిణాలకు సింహం లాంటి వాడు ప్రభాకర్ వర్ధనుడు అనేసి ఎవరు చెప్పారు ఇక్కడ? హర్షచరిత్రలో డాక్టర్ ఆర్కే ముఖర్జీ చెప్పినట్లు. నెక్స్ట్ ఫాహియాన్ చూడండి. ఇక్కడ మనకి ఇక్కడ ఫాహియాన్, చైనా యాత్రికుడైన ఫాహియాన్ చంద్రగుప్త విక్రమాదిత్యుని కాలంలో భారతదేశానికైతే వచ్చాడు. అతడు ఒక బౌద్ధ సన్యాసి. ఫాహియాన్ అనే వ్యక్తి ఒక బౌద్ధ సన్యాసి. మనకు బుద్ధుని జన్మభూమి అయిన భారతదేశాన్ని సందర్శించాలనే ఉత్సాహం కలిగిన వాడు. బౌద్ధం తీసుకొని బౌద్ధ గ్రంథాలు అధ్యయనం చేసిన తర్వాత ఇంకా ఏదో తెలుసుకోవాలనే తపనతో క్రీస్తు శకం 405లో భూమార్గం ద్వారా భారతదేశానికి వచ్చాడు. ఎవరు? ఫాహియాన్. రెండవ చంద్రగుప్తుని పాలనా కాలం నాటి రాజకీయ, సామాజిక, మత, ఆర్థిక పరిస్థితులు ఫాహియాన్ రచనల ద్వారా తెలుస్తున్నది. అతడి రచన గొప్ప చారిత్రక ప్రాధాన్యం కలిగింది. గుప్తుల కాలం నాటి పరిస్థితులు తెలుసుకోవడానికి ప్రధానమైన సరైన సమాచారాన్ని మనకు ఫాహియాన్ ఇచ్చాడు. ఇది మనకు ఫాహియాన్ యొక్క స్టేట్మెంట్స్. నెక్స్ట్ మౌర్యుల పరిపాలన చూద్దాము. ఇక్కడ మౌర్యుల పరిపాలన చూడండి. చంద్రగుప్త మౌర్యుడు మంచి పరిపాలన దక్షుడు కూడా. పరిపాలనకు సంబంధించిన విషయాల్లో కౌటిల్యుడి సహాయం పొందాడు. ఎవరి సహాయం పొందాడు ఇక్కడ? కౌటిల్యుడు. ఎందుకు? పరిపాలనకు సంబంధించిన విషయాల్లో కౌటిల్యుని గురించి అయితే సహాయం తీసుకున్నాడు. చంద్రగుప్తుడి వారసులు దీన్నే ఏ మార్పు లేకుండా అనుసరించారు. కళింగ యుద్ధం తర్వాత అశోకుడు బౌద్ధ మత వ్యాప్తికి జీవితం అంకితం చేశాడు. కళింగ యుద్ధం తర్వాత అశోకుడు
దేని వ్యాప్తికి జీవితం అనేది అంకితం చేస్తాడు? బౌద్ధ మత వ్యాప్తికి అయితే అంకితం చేస్తాడు. నెక్స్ట్ కేంద్ర పాలన చూడండి. రాజ్యంలో రాజు అత్యున్నత అధికారి, అతడికి అపరిమిత అధికారాలు కలవు. రాజు మంత్రులను ఇతర అధికారాలను నియమించాడు, అతడే సర్వ సైన్యాధికారి. రాజ్య వ్యవహారాల్లో మంత్రి పరిషత్ సలహాలు తీసుకునేవాడు. ఎవరి సలహాలు ఇక్కడ? మంత్రి పరిషత్ సలహాలు తీసుకునేవాడు. అతడు ప్రజా సంక్షేమం కోసం రాత్రి పగలు కృషి చేసేవాడు. ఎవరిక్కడ? రాజు. కౌటిల్యుడు తాను రచించిన అర్థశాస్త్రంలో రాజు లక్షణాలు వివరించాడు. అతడి ప్రకారం ఏమనేసి రాజు అంటే, రాజు ఒక నిరంకుశ చక్రవర్తి, ఉన్నత స్వభావం, సున్నిత దృష్టి కలిగి ఉండాలి, ధైర్యవంతుడు, అలాగే మేధావి కూడా అయి ఉండాలి, సత్య, ధైర్య, ధర్మ వ్యవహారాలు నిష్ఠతో వ్యవహరించాలి, తన ప్రజల సంక్షేమం, సంతోషం కోసం నిరంతరం శ్రమించాలనేసి ఇక్కడ ఎవరన్నారు? అర్థశాస్త్రంలో రాజు యొక్క లక్షణాలు మనకు కౌటిల్యుడు అన్నాడు. అశోకుడు తన శిలాశాసనంలో పేర్కొన్నట్లు ప్రజలు అందరూ నా బిడ్డలు అనేది మౌర్యుల ప్రజా సంక్షేమాన్నే ప్రధానంగా భావించారనేసి తెలుపుతుంది. ఇదంతా కూడా మౌర్యుల గురించే అండి. మంత్రి పరిషత్ అంటే ఏంటి? రాష్ట్ర పరిపాలన. నెక్స్ట్ స్థానిక పాలన, మున్సిపల్ పాలన ఎలా ఉండేది, గ్రామీణ పాలన, న్యాయ పాలన అలా అంటే. నెక్స్ట్ గూఢాచారి వ్యవస్థ. నెక్స్ట్ కనిష్కుని పాలన చూడండి. కనిష్కుడు గొప్ప పాలనా దక్షుడు. అతడి పాలనా విధానం క్షాత్రపి పద్ధతిపై ఆధారపడి ఉంది. అంటే విశాలమైన రాజ్యంపై సమర్థ పాలన. ఇక్కడ మనకు క్షాత్రపి పద్ధతి అనేది అంటే విశాలమైన రాజ్యంపై సమర్థ పాలన అనేసి మీనింగ్ అండి. అనేక మంది క్షాత్రపులు అనేక అధికారులను నియమించాడు. అతడి సమర్థ పాలన వల్లనే రాజ్యంలో ఏ భాగంలో కూడా తిరుగుబాటు అనేది జరగలేదు. అస్తవ్యస్తం అలజడులతో ఉన్న పాలనా వాతావరణాన్ని సక్రమంగా మార్చి విజయవంతమైన మొదటి పాలకుడు ఎవరిక్కడ? కనిష్కుడు. నెక్స్ట్ గుప్తుల యొక్క పాలన చూడండి. గుప్తుల పాలనలో కేంద్ర పాలన. చక్రవర్తి అంటే ఏంటి? కేంద్ర పాలనలో చక్రవర్తి అత్యున్నత అధికారి. రాజును దైవాంశ సంభూతుడిగా భావించేవారు. అలహాబాదు ప్రశస్తి సముద్రగుప్తుడికి దేవుడిగా వర్ణించింది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అలహాబాద్లో ప్రశస్తి సముద్రగుప్తుడికి దేవుడిగా వర్ణించింది. చక్రవర్తికి అపరిమిత అధికారాలు ఉన్నాయి. గవర్నర్లు, ఇతర సైనికులు, పౌర అధికారాలను అతడే నియమిస్తాడు. అధికారులందరూ చక్రవర్తికే బాధ్యులు అనేసి అంటారు. ఇది మనకు చక్రవర్తి గురించి. నెక్స్ట్ పుష్యభూతి వంశ పాలన చూడండి. ఇక్కడ పుష్యభూతి వంశ పాలన మౌర్యులు గుప్తుల పాలన మాత్రమే అయితే ఉంటుంది. సేమ్ మనకు మౌర్యులు గుప్తుల యొక్క పాలన లాగానే ఉంటుందంట. వీరి పాలన గురించి అనేక వివరాలు హుయాన్సాంగ్ అయితే ఇచ్చారు. ఫస్ట్ ఇక్కడ చక్రవర్తి వచ్చేసి పాలనలో చక్రవర్తి అత్యున్నత అధికారి. అతడు అపరిమిత అధికారాలు కలిగి తన నిరంకుశ అధికారాన్ని అసబద్ధంగా ఉపయోగించకుండా పాలించారు. హర్షుడు ఉదారవాది, మత సామరస్యం గలవాడు. చక్రవర్తి పరమ భట్టారకుడు, పరమేశ్వర, పరం దేవత, మహారాధిరాజ అనే బిరుదులను ధరించాడు. యుద్ధ భూమిలో చక్రవర్తి సైన్యాధ్యక్షుడిగా కూడా మనకు వ్యవహరిస్తాడు, అంటే పుష్యభూతి. నెక్స్ట్ ఆర్థిక వ్యవస్థ చూడండి. ఇక్కడ మౌర్యుల యొక్క ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందంటే, ఫస్ట్ వన్ వచ్చేసి వ్యవసాయం అండి. మౌర్యుల కాలంలో వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందింది. పన్నులు వసూలు చేయడంతో ఆర్థిక సాంఘిక భద్రత ఉన్నట్లు అయితే భావించారు. రాజు తన సొంత భూముల ద్వారానే కాకుండా రాజ్య భూముల నుంచి కూడా పన్నులు అయితే పొందాడు. రాజ్య ప్రధాన ఆదాయం పంటలో 1/4 నుంచి 1/6 వంతు శిస్తుగా అయితే వసూలు చేస్తారు. ఇక్కడ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి శిస్తులు అనేవి మారాయి. మధ్యవర్తులు లేకుండా అధికారులే స్వయంగా శిస్తు వసూలు చేసేవారు. ఇక్కడ మధ్యవర్తులు లేకుండా అధికారులు మాత్రమే ఇక్కడ స్వయంగా శిస్తు అనేది వసూలు చేసేవారు. ఎప్పుడు ఎవరి కాలంలో? మౌర్యుల యొక్క ఆర్థిక వ్యవస్థలు అయితే. నెక్స్ట్ పారిశ్రామిక వృత్తులు చూడండి. ఇక్కడ లోహ పరిశ్రమ వివిధ రకాల లోహాలను, ఇనుము, రాగి, తగరం, బంగారం, వెండి వంటి లోహాలను తమ పరిజ్ఞానంతో వెలికితీసి
వివిధ రకాలైన వస్తువులు అయితే తయారు చేస్తారు. దారు అంటే ఇక్కడ కొయ్య పరిశ్రమ అంటే కొయ్య, దారు అంటే కొయ్య. రాతి పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ వంటివి మధుర, కాశీ, పాటలిపుత్ర, వంగ, మహిష మొదలైన నగరాల్లో కుండల తయారీ మౌర్య రాజ్యంలో వివిధ ప్రాంతంలోని కూడా అభివృద్ధి చెందింది. ఇది మనకు మౌర్య సామ్రాజ్యంలోని ఆర్థిక వ్యవస్థ. మరి కుషాలుల పాలనలో అయితే వర్తకం, వాణిజ్యం అంట మౌర్యుల కాలానికి భిన్నంగా క్రీస్తు పూర్వం 200 నుంచి క్రీస్తు శకం 300 కాలంలో అనేక చిన్న చిన్న రాజ్యాలైతే ముఖ్యంగా విదేశీ రాజ్యాలు అనేవి ఏర్పడ్డాయి. అందుకే సనాతన చరిత్రకారులు ఈ కాలాన్ని అంధయుగం, చీకటి యుగంగా భావించారు. ఏ కాలాన్ని అండి? మౌర్యుల కాలానికి భిన్నంగా చిన్న రాజ్యాలు అంటే కుషానుల పాలనకైతే మనకు సనాతన చరిత్రకారులు ఈ కాలాన్ని ఏమనేసి పిలిచారు? అంధయుగం అనేసి భావించారు. అయితే ఆధునిక చరిత్రకారులు ఈ కాలాన్ని మనకు భారతదేశ వాణిజ్య యుగంగా అయితే చెప్పారు. ఇక్కడేమో సనాతన చరిత్రకారులు అంధయుగం అంటే, ఆధునిక చరిత్రకారులు వచ్చేసి భారతదేశ వాణిజ్య యుగంగా పేర్కొనడం అయితే జరిగింది. ఎందుకంటే ఆ కాలంలో వర్తక వాణిజ్యాలు చాలా ఎక్కువగా జరిగాయి. సో మనకు ఇలా పిలవడం అయితే జరిగింది. నెక్స్ట్ గుప్తుల కాలం నాటి ఆర్థిక వ్యవస్థ చూడండి ఇక్కడ. అలాగే పెద్ద కేంద్ర సైన్యం, అధికార వర్గం లేకపోవడం, భూస్వామ్య అంశాల అభివృద్ధి అలాంటివన్నీ కూడా ఇక్కడ ఇచ్చారండి. పుష్యభూతి పాలనలో ఆర్థిక వ్యవస్థ చూద్దాం. మరి ఇక్కడ వచ్చేసి ఆర్థిక వ్యవస్థ స్వయం సమృద్ధిగా మరింత భూస్వామ్య విధానాలతో ఉండేది. గుప్తుల కాలంలో ప్రారంభమైన వర్తక వాణిజ్య క్షీణత హర్షుని కాలంలో కూడా కొనసాగింది. వర్తక కేంద్రాలు క్షీణత, నాణాలు కొరత, వర్తక సంఘాలు లేకపోవడం అయితే దీనికి ఉదాహరణ. చేతి వృత్తులు, ఇతర పరిశ్రమలు దెబ్బతిన్నాయి. తత్ఫలితంగా వ్యవసాయం కూడా పరోక్షంగా అయితే దెబ్బతిన్నది. అక్కడికి మనకు ఆర్థిక వ్యవస్థ అనేది కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ మౌర్యుల సమాజంలో చూద్దాం. ఇక్కడ సమాజం గురించి ఇచ్చారు. వర్ణ వ్యవస్థలో ఎలాంటి మార్పు అయింది చూద్దాం. ఇక్కడ వైదిక చాతుర్వర్ణ వ్యవస్థ మారిన ఆర్థిక పరిస్థితుల వల్ల ప్రభావితమైంది. వైశ్యుల ఆర్థిక స్థితిగతులు వృద్ధి చెందిన సామాజిక హోదా మాత్రం అనేది పెరగలేదు. దీనివల్ల సాంఘిక ఉద్రిక్తలు, వివిధ వర్గాల పేరు ప్రఖ్యాతుల పెరుగుదల కూడా జరిగింది. బ్రాహ్మణులు వర్ణ వ్యవస్థను కఠినంగా అమలు చేయాలనుకున్నారు. నెక్స్ట్ భారత సమాజ విభజన చూడండి. మెగస్తనీస్ భారతదేశ సమాజాన్ని 7 వర్గాలుగా అయితే విభజించారు. ఫస్ట్ వన్ వచ్చేసి తత్వవేత్తలు, వీళ్ళని మనకు బ్రాహ్మణ వర్గం కిందికి వస్తారు. సెకండ్ వచ్చేసి వ్యవసాయదారులు, అంటే ఇందులో శూద్రులు, వైశ్యులు ఉంటారు, వీటిని వ్యవసాయదారులు అంటారు. మరి థర్డ్ వన్ సైనికులు, అధికంగా క్షత్రియులు మాత్రమే ఇందులో ఉంటారు. ఫోర్త్ వచ్చేసి పశుపాలకులు, మనకు ఫిఫ్త్ వచ్చేసి వృత్తి నిపుణులు, 6th న్యాయమూర్తులు, 7th బోధకులు. ఈ విభజన సామాజికంగా అనే దానికంటే ఆర్థికంగా చేయబడిందనేసి అంటారు. ఎవరిక్కడ మనకు 7 భాగాలుగా విభజించిందంటే మెగస్తనీస్ అని గుర్తుపెట్టుకోండి. గుప్తుల కాలంలో స్త్రీల స్థానం అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మౌర్యుల కాలంలో అయితే ఇదంతా మౌర్యుల కాలంలో యొక్క మార్పు. నెక్స్ట్ గుప్తుల కాలంలో సమాజం అయితే ఇలా ఉందండి. ఇదైతే మనకు పుష్యభూతి వంశ పాలనలో సమాజం కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ మనకు సంస్కృతి అయితే చూడండి. మౌర్యుల యొక్క కళలు ఎలా ఉండేవి, నెక్స్ట్ గుప్తుల కాలంలో యొక్క కళలు ఎలా ఉండేవి అనేది చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి స్తంభాలు, శిల్ప నిర్మాణాలు. మౌర్యుల కళకు చాలా అందమైన నిర్మాణాత్మక నిదర్శనాలుగా అశోకుడు నిర్మించి స్తంభాలు అనేవి ఉన్నాయి. అశోకుని శాసనాలతో కూడిన స్తంభాలు, స్తూపాలు నగరాల్లో, కూడళ్లలో ప్రతిష్ఠించారు. స్తంభాలను 2 రకాలైన రాతిలతో నిర్మించారంట. ఫస్ట్ మధుర ప్రాంతానికి చెందిన ఎరుపు, తెలుపు మచ్చలలో ఉన్న ఇసుక రాయితో కొన్ని అయితే నిర్మించబడ్డాయి. సెకండ్ వచ్చేసి బాగా పొడి చేసిన ఇసుక రాయి బెనారస్ సమీపంలోని చునార్ వద్ద లభ్యం. ఇది మనకు ఎక్కడ లభిస్తుందండి? చునార్ అనే ప్రాంతంలో లభిస్తుందంట. బెనారస్లోని చునార్ దగ్గర. ఎక్కడైతే స్తంభాలు నిర్మిస్తారో అక్కడికి మధుర, చునార్ నుంచి రాతిని రవాణా చేసి
అక్కడ శిల్పకారులు తక్షశిల నుంచి వచ్చిన వారు తమ నైపుణ్యంతో అనేది చెక్కేవారు. నెక్స్ట్ స్తూపాలు. ఇక్కడ థర్డ్ వచ్చేసి మనకు గుహలండి. ఇది సాంచి స్తూపం. అలాగే ఇక్కడ గాంధార, మధుర, అమరావతి శిల్ప నిర్మాణాలు అయితే చూడండి. ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా మౌర్యుల కాలంలో యొక్క కళలండి. కళలు మనకి, అలాగే సంస్కృతి. అది చూడండి, ఇదంతా కూడా మౌర్యుల కాలంలోని సంస్కృతి అంటే కళలు. నెక్స్ట్ గుప్తుల కాలం లాంటి మనకు సంస్కృతి కనుక చూసినట్లయితే ఫస్ట్ వాళ్ళ యొక్క నిర్మాణాలు అనేవి ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఎల్లోరా గుహలు, అలాగే అజంతా చిత్రం. భారతీయ నిర్మాణాలలో గుప్తుల కాలానికి ప్రత్యేక స్థానం ఉంది. నగర ద్రావిడ పద్ధతుల్లో గుప్తుల కళ భారతీయ నిర్మాణ చరిత్ర వైభవానికి ప్రతీకగా నిలిచిందనేసి అంటారు. ఫస్ట్ మనకి అజంతా, ఎల్లోరా అంటే ఇది మహారాష్ట్రలో ఉంది. భాగ్ వచ్చేసి మధ్యప్రదేశ్ గుహలు రాతి గుహలుగా ప్రతీకలుగా అయితే మనకు నిలుస్తాయి. నెక్స్ట్ పుష్యభూతి వంశస్థుల సాంస్కృతిక ప్రగతి అనేది చూద్దాము. హర్షుడు గొప్ప సాహిత్య కళా పోషకుడు, స్వయంగా పండితుడు. డాక్టర్ రాయ్ చౌదరి హర్షుని గురించి ఇలా చెప్పాడండి. హర్షుడు ఒక గొప్ప సేనాపతి, పరిపాలన దక్షుడు, మత పోషకుడిగా, సాహిత్య పోషకుడిగా అయితే ప్రఖ్యాతిగాంచాడు. విద్యాబోధనకు, పండితుల పోషణకు ఉదారంగా విరాలిచ్చాడు. సంస్కృతంలో హర్షవర్ధనుడు నాగనందం, రత్నావళి, ప్రియదర్శిక అనే గ్రంథాలు అయితే కూడా రాశాడండి. ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి మీరు, రేపు మనకు క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది కదా. సంస్కృతంలో హర్షవర్ధనుడు రాసిన గ్రంథాలు ఏంటి? ఒకటి నాగనందం, సెకండ్ రత్నావళి, థర్డ్ ప్రియదర్శిక. అతడి ఆస్థానంలో ఉన్న బాణభట్టు కూడా గొప్ప పండితుడు. హర్షుడు ఉదార దానాల ద్వారా విద్యా వ్యాప్తికి కృషి చేశాడు. నలంద విశ్వవిద్యాలయ పోషణకు 100 గ్రామాలకు దానం చేశాడు. ఎవరండి? ఇక్కడ హర్షవర్ధనుడు. చాలామంది విద్యార్థులకు సుదూర ప్రాంతాలైన చైనా, టిబెట్, మంగోలియా దేశాల నుంచి విద్యాభ్యాసం కోసం వచ్చారు. ఈ విశ్వవిద్యాలయంలో 1500 మంది అధ్యాపకులు కూడా ఉన్నారు. శీలభద్రుడు విశ్వవిద్యాలయ అధ్యక్షులు, ఛాన్సలర్. వేదాలు, వ్యాకరణం, ఖగోళ శాస్త్రం, గణితం, జ్యోతిష్యం, సాహిత్యం, నైతిక విలువల బోధ సంస్కృత భాషలో చేస్తారు. హుయాన్సాంగ్ ఈ విశ్వవిద్యాలయ విద్యార్థి. మనకు హుయాన్సాంగ్ వచ్చేసి ఈ యొక్క విశ్వవిద్యాలయ యొక్క స్టూడెంట్. ధర్మపాలుడు, చంద్రపాలుడు, గుణమతి, స్థిరత్మి, ధ్యాన్ చంద్ర, కమల్ షిరా మొదలైన వారు ఆచార్యులు. డాక్టర్ ఆర్సి మంజుదార్ అభిప్రాయంలో హర్షుడు యుద్ధం, శాంతి కళలలో సమాన ప్రతిభ కలిగి ఉన్నాడనేసి వివరించారు. కలం, కత్తి సమానంగా వాడగల నిపుణుడు, మేధావి అతడు అనేసి మనకు ఆర్సి మంజుదారు ఎవరి గురించి అన్నారు? ఇక్కడ హర్షుడు గురించి అయితే ఇలా అన్నారు. విజ్ఞాన శాస్త్రం వచ్చేసి ఇలా ఉందండి. గణితం గురించి, ఖగోళ శాస్త్రం గురించి అయితే ఇచ్చారు. నలంద చూడండి ఇక్కడ. నెక్స్ట్ ఆర్యభట్ ఇచ్చారు, వరాహమిహిరుడు ఇచ్చాడు, బ్రహ్మగుప్తుడు. సెకండ్ వచ్చేసి మరి అలాగే ఇతర విజ్ఞాన శాస్త్రాలు కనుక చూసుకుంటే ఇలా ఉందండి. లాస్ట్గా సారాంశం అయితే ఐ హోప్ మీ క్లాస్ నచ్చిందనేసి అనుకుంటున్నానండి. మన క్లాసెస్ కన్నా మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన క్లాస్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మీకు నచ్చలేదనుకో డిస్లైక్ చేసేయండి, నో ప్రాబ్లం అండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. నేను ప్రతిసారి మీకు వినడానికి బోర్గా అనిపించినా కూడా నేను అంటానండి, టెక్స్ట్ బుక్స్ ఎక్కడ దొరకలేదండి. ఈవెన్ నాకు కూడా నా దగ్గర అయితే ఎకనామిక్స్ అలాగే జాగ్రఫీ టెక్స్ట్ బుక్స్ అయితే లేవు. బట్ నో ప్రాబ్లం, జాగ్రఫీ మిస్ అయినా కూడా ఎకనామిక్స్ వచ్చేసి నేను ఎవ్రీ వీడియోలో మీకు లాస్ట్ టైం ప్రాక్టీస్ బిట్స్ చేశాను కదా, అందులో మెటీరియల్ తెలుగు అకాడమీ ఆ మెటీరియల్లో అన్ని లెసన్స్ ఇచ్చారండి, ఒక లెసన్ తప్ప. ఆ లెసన్ మనకు అర్థశాస్త్రంలో లేదనేసి అంటాను నేనైతే. ఆ క్లాసెస్ అన్నీ కూడా ప్రాక్టీస్ బిట్స్ లాగా అయితే చేద్దాం. ఇవన్నీ ఫస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాటిని అయితే చూద్దామండి. నెక్స్ట్ క్లాస్ అయితే 6th చాప్టర్ దక్కన్ దక్షిణ భారతదేశం క్రీస్తు 10వ శతాబ్దం వరకు ఈ లెసన్ అయితే నేర్చుకుంటాం. అండ్ మనం ఇప్పుడు ప్రజెంట్ నేర్చుకున్న చాప్టర్ అయితే చాలా పెద్దగా ఉంది అండి, చాలా డెప్త్ కూడా ఇచ్చారు. సో మీరు కేర్ఫుల్గా చదవండి, ఓకేనా మరి.